హాయ్ గాయస్. సో ఫైనల్ అయితే మా సెకండ్ డే బాలీలో చెక్అవుట్ అవుతున్నాం హోటల్ నుంచి. సో మీ నుంచి ఇంకా వేరే హోటల్కి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే ఉలువత్లో ఉన్నాం. ఉలువత్ నుంచి వెళ్ళి ఊబూద్ హోటల్ బుక్ చేసినాం. ఉలువత్లో పెద్ద చూడడానికి ప్లేసెస్ ఏం లేవు. సో నిన్న చూపెట్టిన వీడియోలో ఉన్న ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి. అక్కడ ఆఫ్ చేయాలి, అక్కడ ఆ చివరి ఉంది కదా, అందులో రైట్ సైడ్లో ఉంటుంది చూడు. సో యా, మా డ్రైవర్ ఏం చెప్పాడంటే ఆ ఉలువత్లో 1 డేలో చూసేయచ్చు, ప్లేసెస్ పెద్ద ఏముండవు. సో బట్ ఉబూద్లో మాత్రం చాలా ప్లేసెస్ ఉంటాయి, లైక్ వాటర్ ఫాల్స్ కానీ, యాక్టివిటీస్ కానీ, ఇంకా రైస్ ఫార్మ్స్ కానీ, అవన్నీ చాలా ప్లేసెస్ ఉంటాయి. సో మీరు ఉబూద్లను అయితే తీసుకోండి. 5 డేస్ అన్నయ్యేసరికి మేము ఉబూద్లో 5 డేస్ తీసుకున్నాం. 5 డేస్ కూడా ఒకటే హోటల్ ఏం బుక్ చేసుకోలేదు, ఎందుకంటే ఒకసారి హోటల్ నచ్చకపోతే మళ్ళీ పేమెంట్ అయితే కట్ అవుద్ది కదా. సో ఎందుకు మళ్ళీ హోటల్ నచ్చకపోతే ఎట్లా బాగోదని ఒక 2 డేస్కి ఒక హోటల్ అండ్ 3 డేస్కి ఒక హోటల్ అయితే బుక్ చేసుకున్నాం. సో వీళ్ళు చాలా నీట్గా అరేంజ్ చేసారు, బాగుంది. ఇందులోనే రిసెప్షన్ అండ్ కిచెన్ అండ్ వాళ్ళ స్టేకి బ్యాక్ సైడ్ ఉంటుంది అనుకుంటా. సో మేమైతే ఈ 2 డేస్కి అయిన ఫుడ్, సో ఎక్స్ట్రా ఏమైనా ఖర్చేసి అవన్నీ అమౌంట్ పే చేసి ఇక్కడి నుంచి అయితే మా డ్రైవర్ ఇంకొక 10 మినిట్స్లో వస్తా అని చెప్పిండు. సో అమౌంట్ అయితే మొత్తం కంప్లీట్గా పే చేసేసి మేము వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. All good, all good. Do you want to say anything to Indians? Okay. I'm gonna post. Namaste. I just saw it. Namaste. Yeah. So we will post your hotel video in YouTube, and we will try to give your contact in that link. Yes, sir. So people whoever coming next time, so they will book in this hotel. Okay. We will tell them. Yeah, all good, all good. బాలీలో వచ్చేసి మనకు స్కూటర్ రెంట్ కూడా ఇస్తారు. కానీ మీరు ఎప్పుడైనా ఒక డైరెక్ట్ పర్సన్ ఎవరినైనా మంచిగా పరిచయం చేసుకొని రెంట్కి తీసుకుంటే చాలా రీజనబుల్ బడ్జెట్లో వస్తుంది. అదే మీరు హోటల్ కానీ లేదా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్. మీకు ఇక్కడ చూపిస్తాను నేను వీడియోలో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్న స్కూటీస్ అనేది ఇవి చిన్నవి. సో ఆ సైడ్ పెద్దది ఉన్నాయి, చూపిస్తా. ఈ చిన్న స్కూటీ వచ్చేసి మీరు డైరెక్ట్ బయట ఎక్కడైనా తీసుకున్నా లేదా హోటల్ దగ్గర తీసుకున్నా కానీ వీళ్ళు ఒక $75 $80 అనేది ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ పెద్దది వచ్చేసి ఒక నియర్లీ $100 వరకు ఉంటుంది పర్ డే వచ్చేసి. బట్ మీరు ఏమన్నా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుంటే కనుక మీకు ఒక $50 అంటే ఒక 2000-3000 రూపీస్లో కూడా వస్తుంది. అండ్ ఈ పెద్దదాని మీద వచ్చేసి ఇద్దరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ చిన్నది వచ్చేసి ఒక సింగిల్ పర్సన్కి అయితే కంఫర్ట్ ఉంటుంది, బట్ ఇద్దరు వెళ్ళొచ్చు. సింగిల్ పర్సన్కి మాత్రం మంచి కంఫర్ట్ ఉంటుంది. అండ్ వీళ్ళే మీకు హెల్మెట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, ఒక 10 మినిట్స్లో మీకు మీ పేరు మీద వీళ్ళు బైక్ ఇచ్చేస్తారు. అండ్ బాలీలో వచ్చేసి మిమ్మల్ని ఎవరు లైసెన్స్ అయినా అయితే అడగరు, ఎందుకంటే ఇక్కడ టూరిస్టులు ఎక్కువ. సో వీళ్ళకి తెలుసు, సో టూరిస్టులు ఇట్లా బైక్ హైర్ చేసుకొని వెళ్ళిపోతారని. సో అందుకని మిమ్మల్ని ఎప్పుడు లైసెన్స్ అడగరు. చాలామంది ఏమంటారు అంటే మీరు లైసెన్స్ తెచ్చుకోండి, ఇట్లా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఇక్కడ అడుగుతారు, అది ఇది అని అంటారు. మీరు అంతగా మేము భయపడాల్సిన అవసరం లేదు, మీకు మామూలు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది సరిపోతుంది. ఇంటర్నేషనల్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ హౌసెస్ ప్రైజెస్ నిన్న అడిగిన నేను మా డ్రైవర్ని, అతను ఏం చెప్పిండంటే జస్ట్ ఒక 30-40 లక్షలలో, అంటే జస్ట్ అనేం కాదు, బట్ ఒక 25 లక్షల నుంచి వెళ్ళి 30 లక్షల మధ్యలో ఒక మంచి హౌస్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇది ఉబూద్లో వచ్చేసి ఒక అరౌండ్ ఒక 20 లక్షలలోనే మంచి హౌస్ అయితే ఒక 3 బెడ్రూమ్ హౌస్ వరకు మనం తీసుకోవచ్చు. ఈ కొంచెం లగ్జరీ హోటల్ టైప్లో ఇల్లు కావాలి, కొంచెం బాగుండాలంటే ఒక 50 లక్షలు పే చేస్తే ఒక ఆల్మోస్ట్ ఒక ఎకరం ల్యాండ్, ఆ ఎకరం ల్యాండ్లో మనం ఒక 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ లేకపోతే 2 హౌసెస్ కట్టుకోవచ్చు అన్నట్టు. సో కొంచెం బెటర్ అనిపించింది. కానీ మన ఇండియాతో పోలిస్తే ఇక్కడ ఏంటంటే ఈ హిల్ ఏరియాస్ ఎక్కువ ఉండడం, ట్రాఫిక్ అంటే రోడ్లు చాలా చిన్న అవ్వడం వల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉండడం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. అండ్ బాలీలో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 80% హిందూస్ ఉంటే మిగతా క్రిస్టియానిటీ, ముస్లిం అండ్ బుద్ధిస్టులు ఒక 20% ఉంటారు. సో అందుకని మీరు ప్రతి ఇంట్లో ఒక హిందూ వైబ్ అయితే కనిపిస్తుంది. వాళ్ళ ఒక అట్లా చిన్న డెకరేషన్ టైప్లో పెట్టి డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ పూజలు అయితే చేస్తారు అటు ఇక్కడ. సో ఇది చూసినా నేను యాక్చువల్గా ఇల్లు అనుకున్నా, బట్ దాని వెనుక కొంచెం టెంపుల్ టైప్లో ఉన్నది. అది టెంపుల్లో ఇల్లు నాకైతే అర్థం అవ్వట్లేదు. మనం ప్రతి విలేజ్లో చిన్న ఉంటాయి కదా, పెద్దమ్మ గుడి లేకపోతే ఏదో చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో కావచ్చు అని అయితే అనుకుంటున్నా. మా ఆవిడ గారు అసలు నా మాట ఇంటలేదు. చూడు, కెన్ యు టేక్ దిస్ వన్, థ్యాంక్ యూ. సో మోర్ ట్రాఫిక్ టుడే.
ఓకే. సో ఇక్కడ నుంచి వెళ్ళి అయితే మేము ఉబుద్ హోటల్కి అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి వెళ్ళి మా హోటల్ దగ్గర నుంచి ఉబుద్ ఒక 1.5 hour జర్నీ. బట్ లెట్స్ సీ ఎంత టైం పడుతుందో. ఆక్కుంటా అయితే వెళ్ళాలి. థ్యాంక్ యూ. సో ఇది మా రూమ్ వచ్చేసి. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది టోటల్, అంటే కింద ఒక గ్రౌండ్ ఫ్లోర్ అండ్ పైన ఒక ఫస్ట్ ఫ్లోర్ ఉంది. రూమ్కి వచ్చేసి ఎంత పడ్డది రూమ్కి? ఇంకొక 70. సో పర్ డే వచ్చేసి ఇండియన్ కరెన్సీ ఒక 4000 రూపీస్ దాకా పడ్డది. సో ఇందులో మనకి వెల్కమ్ డ్రింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. బట్ వెల్కమ్ డ్రింక్ అంటే వాళ్ళు కిందికి రమ్మన్నారు, ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి సో కిందికి వెళ్ళి వెల్కమ్ డ్రింక్ తీసుకోవాలి. సో రూమ్లో వచ్చేసి కెటిల్ అండ్ వాటర్ బాటిల్ అండ్ 2 cups అండ్ ఇక్కడ మన కాఫీ పొడి అండ్ షుగర్ అట్లా ప్రొవైడ్ చేశారు. అండ్ కింద వచ్చేసి ఒక మినీ ఫ్రిడ్జ్. సో కొన్ని ఐటమ్స్ మాత్రం పడతాయి అండ్ ఒక ఫ్లాట్ టీవీ ఒకటి. ఇదెంత ఒక 50 inches ఉంటుంది అంతే. ఒక మంచి బెడ్. సో బెడ్ మాత్రం బాగుంది. అండ్ దెన్ పైన ఒక సో ఆర్ట్, అది కూడా చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే ఈ లైట్స్. సో బెడ్ లైట్స్ చాలా బాగున్నాయి. సో డిజైన్ మాత్రం. సో నైట్ అయితే వేసి ఒకసారి చూపిస్తా. సో మా వైఫ్ బాగా నచ్చింది ఏంటంటే ఈ వ్యూ. సో డోర్ ఓపెన్ చేయగానే పచ్చని చెట్లు అండ్ ఒక పూల్. సో పూల్ నుంచి మంచి సౌండ్ వస్తుంది, చాలా బాగుంది ఆ సౌండ్ వచ్చి. ఇది ఒక విలేజ్. సో టోటల్ ఒక విలేజ్లో ఒక మిడిల్లో ఉంటుంది. మాకు వచ్చే ముందు డ్రైవర్ కూడా చెప్పిండు, సో మీరు బుక్ చేసిన హోటల్ ఒక మంచి విలేజ్లో క్వైట్ ప్లేస్లో ఉంటుంది, చాలా బాగుంటుందని. సో అతను చెప్పినట్టే కొంచెం బాగుంది.
బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఈ కొంచెం ఓల్డ్ అనుకుంటా, బట్ లుక్ అండ్ వ్యూ అనేది కొంచెం బాగున్నాయి. అండ్ దగ్గరలో ప్లేసెస్ మా ఆవిడ గారు చైర్లు చూపెట్టి అంటారు. డిజైన్ బాగుంది, కొంచెం మనం చూడడానికి కొంచెం ఓల్డ్ టైప్లో అనిపిస్తుంది, అంటే చాలా పాత పడ్డది అన్నట్టు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇదండి ఓవరాల్ లుక్ రూమ్ వచ్చేసి. సో మీకు సో ఈ రోజైనా మేము వేరే ఏం ప్లాన్ వేసుకోలేదు, బట్ ఒకసారి అయితే విలేజ్ చూద్దాం వాకింగ్ చేసుకుంటా అని ప్లాన్ వేసినాం. మీకు ఆ వీడియో కూడా నెక్స్ట్ అటాచ్ చేస్తా. నేనైతే కాఫీ ఆర్డర్ ఇచ్చిన, ఏమైనా టీ ఆర్డర్ ఇచ్చింది, మిల్క్ లేదు అట్నా. సో మాకు హోటల్ దగ్గర ఇది ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. ఈ హోటలే కదా ఇది అదే వెళ్ళైతే చూద్దాం నేను. ఇంకా వెళ్దామా ఇక్కడనేనా? ఓకే, థ్యాంక్ యూ. గుడ్, థ్యాంక్ యూ. అసలు పంట పొలాలలో కూడా అక్కడ ఒకటి చైర్ వేసి అక్కడ టేబుల్ పెట్టి అసలు బాగుంది. మెల్లగా ఓపెన్ చేయండి, నేను చూద్దాం అదేంటిది. అది స్నాక్స్. ఓకే, స్నాక్స్ మెను విలేజ్ అయినా కానీ కొంచెం రీజనబులే, నాట్ బ్యాడ్. ఒకసారి నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయి. పిజ్జా, పాస్తా. చూడు, ఫస్ట్ పిజ్జా తింటావా? నెక్స్ట్ మెయిన్ కోర్స్. ఇక్కడికి వచ్చి మనం డ్రింక్స్ మెనూ ఓపెన్ చేద్దాం. క్లాసిక్ కాక్టైల్ $13. మార్నింగ్ బూస్టర్ $12. హాయ్, నేను డ్రాగన్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చిన, డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్. డ్రాగన్ది కాదు. అదేంటిది నీది? వాటర్ బాటిలా? సోడా బాటిలా? వాటర్ బాటిలా? ఊరికే ఉత్త వాటర్ బాటిలా? సో దానికి ఎంత అయింది వాటర్ బాటిల్కి? సో $3. ఓకే. ఇది స్టార్టర్ లాగా వియత్నమీస్ స్ప్రింగ్ రోల్. ఇండియన్ కరెన్సీ వచ్చేసి ఒక 220 రూపీస్ అట్లా ఉంటుంది. ఇది దీని పేరు ఏంటిది? కాస్ట్, చికెన్ కాస్ట్. ఓకే, దీనికి ఎంత అయింది? $4. $5. ఏంటి దాని పేరు ఏంటిది? నూడిల్స్. ఏం నూడిల్స్? థాయ్ నూడిల్స్ విత్ టోఫు అవండి. అది ప్రాన్ క్రాకర్స్ కదా. మాకు బిల్ వచ్చేసి అరౌండ్ ఇంత ఇండియన్ కరెన్సీలో $1500 అయింది. సో ఆస్ట్రేలియన్ డాలర్ ఒక $28 అట్లా అయింది. సో ఇండోనేషియా కరెన్సీ వచ్చేసి 281,000 రూపీస్. మాట్లాడుతుంది కదన్నా ఫ్రెండ్స్. అట్లా కొంచెం తిన్న తర్వాత విలేజ్లో అట్లా ఏదో పార్క్ ట్రెక్కింగ్ స్పాట్ ఉందట, మా వైఫ్ గారు చెప్పారు. సో అట్లా ఒక రౌండ్ వేసేద్దాం, కొంచెం ఇప్పుడే తిన్నాం కదా అరిగేదాకా అని అట్లా మళ్ళీ స్టార్ట్ అయినా. అసలు ఇక్కడ ఒక సైడ్కి అయితే వాకింగ్ చేసినప్పుడు పెద్ద ప్లేస్ ఏం లేదు, చాలా చిన్న రోడ్లు. సో కొంచెం నడిచేటప్పుడు చూస్తూ నడవండి, చాలా ఇబ్బంది అవుతుంది వాకింగ్ మాత్రం. ఇక్కడ ప్రతి ఇంట్లో ఒక చిన్న టెంపుల్స్ పెట్టినట్టు పెడతారు. మన ఇండియాలో కొంచెం మనం పూజ గదిలాగా పెట్టుకుంటాం కదా, బట్ ఇక్కడ మాత్రం ఒక చిన్న మినీ టెంపులే కడతారు. ప్రతి ఇంట్లో ఉంటుంది ఇక్కడ, హిందువుల ఇంట్లో. ఇది చూడవచ్చు, ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఇల్లు ఒక టెంపుల్ వైబే ఉన్నది. ఇక్కడ ఎంట్రన్స్ కానీ లోపల చిన్నగా టెంపుల్ కట్టడం కానీ. చిన్న విలేజ్లో కూడా చాలా కిరాణా షాపులు, రెస్టారెంట్స్, ఇక్కడ బార్లు కూడా ఉన్నాయి.
ఇక్కడ మెయిన్గా ఇల్లు టూరిజం మీద డిపెండ్ అయినట్టున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.